శనివారం నల్గొండ పట్టణంలోని పలు వైన్ షాపుల మీద అదేవిధంగా హాస్పిటల్స్ పై జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని పలు వైన్ షాపుల మీద అదేవిధంగా హోటల్స్పై జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి స్వాతితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైన్ షాపు యజమానుదారులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా FSSAI లైసెన్స్ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నందున నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాళ్ళు అమ్మే ఆల్కహాల్ కూడా ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టంలోకి అనుకూలంగా లేవని అనుమానించి వివిధ రకాల ఆల్కహాల్ శాంపిల్స్ని సేకరించడం జరిగిందని, శాంపిల్స్ నివేదికల ఆధారంగా వారి మీద తీవ్రతను బట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అలాగే కల్తీ మద్యం కానీ మిస్బ్రాండింగ్ చేసి అమ్మినట్లయితే కూడా చట్టపరమైనటువంటి కేసులు, శిక్షలు ఉంటాయని తెలిపారు. అలాగే ప్రతి వైన్స్ వ్యాపారదారుడు FSSAI లైసెన్సు తప్పనిసరిగా పొందాలని, లేని ఎడల 5 లక్షల జరిమానాలతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.